कितना है भाई? भाई ये वाला दिनार, वो वाला सवा में हमसे ये वाला दिनार। सब में कम से दिनारा, सब में कम से दिनारा 850 लाख दिनार याड़ा తీసుకొని ఏం చేయాలండి కూరలు కదా. పప్పులేగా హాయ్ బ్రదర్స్, ఎలా ఉన్నారు బ్రదర్స్? ఈ వీడియో వచ్చేసి ఏం లేదు, ఈరోజు ఫ్రైడే. కానీ ఫ్రైడే కువైట్లో అండ్ గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే ఫ్రైడే వస్తే సెలవు దినాలన్నమాట, అంటే సెలవులు పోవచ్చు. అదే మన ఇండియాలో సండే ఎలాగో కువైట్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ ఫ్రైడే వస్తే చాలు ప్రతి ఒక్కరికి కొంత రెస్ట్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి సెలవులు ఉంటాయా అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయో లేవో నాకు తెలియదు. ఎందుకంటే కొంతమంది సెలవుకు పోతారు, కొంతమంది కువైట్ వాళ్ళు సెలవులు ఇవ్వరు అనమాట. మేము సెలవుకు పంపించమంటారు. లేడీస్కి అయితే, ముఖ్యంగా లేడీస్కి అయితే ఇక్కడ పనిచేయడానికి వస్తారు కదా ఇండియా నుంచి, అందుకు ముఖ్యంగా లేడీస్కి అయితే కొన్ని ఇళ్ళల్లో వచ్చేసి పంపిస్తారు సెలవుకు, కొన్ని ఇళ్ళల్లో పంపించారు అనమాట. ఓకే, ఇప్పుడు నేను పోయే ఏరియా దాని స్పెల్లింగ్ వచ్చేసి కువైట్లో గూగుల్ మ్యాప్స్లో కానీ ఎక్కడైనా చూస్తే ఎంఐ మిర్గాప్ అని ఉంటుంది. ఎంఐతో స్టార్ట్ అవుతుంది. కానీ మనమంతా అనేది మటుకు మన ఇండియన్స్ కానీ లాస్ట్ కువైట్ వాళ్ళు కూడా దాన్ని ముర్గాప్ అంటారు. ఈ ముర్గాప్ వీడియోనే ఎందుకు తీస్తున్నానంటే కొంతమంది అడిగుంటారు అనమాట కామెంట్లో, అన్న ఫ్రైడే రోజు ముర్గాప్లో జనాలు జార్చుంటారంట, అది ఇది అని అడిగుంటారు. మేబీ హిందీలో కామెంట్లు కొన్ని హిందీలో అడిగుంటారు అనమాట. అందుకే ఈరోజు ముర్గాప్ అనే ఏరియాకి పోతున్నాను. ఈరోజు ఏంటంటే కొంచెం మోడం ఉంది. ఓకే, కొంచెం మోడం ఉంది. మేబీ వాన పడుతుందో పడదో, ఎందుకంటే ఎండ వస్తుంది, మోడం వస్తుంది. మేబీ నాకు తెలిసి పడుతుందో పడదో నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇక్కడ గంటకే చేంజ్ అవుతుంది వాతావరణం అనేది. ఫ్రైడే కాబట్టి జనాలు ఎంతమంది వస్తారో చూద్దాం. అక్కడికి పోయి పైన చూసారా, అంత మోడం ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియో తీసేది పొద్దున పూట 10:30కి అట్లా తీస్తున్నాను. మోడం ఉంది. నేను మధ్యాహ్నం నుంచి పోతాను, మధ్యాహ్నం 3-4 నుంచి అట్లా పోతాను. చూద్దాం, వాన పడితే పోను, వాన పడకుంటే ఖచ్చితంగా పోతాను. అక్కడ బండి పార్కింగ్ దొరకదు, ఇక్కడే బండి పార్క్ చేసాం. బైక్ చూడరు ఎలా ఉంది బైక్, కామెంట్లో చెప్పరు. సూపర్గా ఉంది కదా. ఇంకా పోతే కొంతమంది స్వీట్లు ఇండియా నుంచి తెప్పించుకుంటుంటారు. చూడరి ఎన్ని స్వీట్లు, ఎన్ని రకాల స్వీట్లు, అన్ని రకాల స్వీట్లు ఉంటాయి. కానీ నాకు నచ్చింది ఒకటి ఉండవు, స్వీట్ హాట్. ఇది హాట్ కానీ అది స్వీట్ కానీ బాగుండదు. నాకు నచ్చిన స్వీట్ వచ్చేసి పాలకవ్వ. అది మటుకు దొరకదు ఇక్కడ. చాలాసార్లు ట్రై చేశాను. ఇతను ఎవరో చూడరి, కార్గో వాళ్ళకు ఫోన్ చేస్తే మేబీ ఇండియాకు సామాన్ వేయడానికి తీసుకొని పోతాడు. కార్గో వాళ్ళకు ఫోన్ చేస్తే కార్గో వాళ్ళే వచ్చి ఇంటికాడికి వచ్చి తీసుకొని పోతాడు. అతనేమో ఇంత దూరం మోసుకొని వచ్చి కార్గో వేస్తున్నాడు. ఇది వచ్చేసి ముర్గాప్ బ్రదర్స్. ముర్గాప్లో ఈ ఏరియాని వచ్చేసి దవ్వర్ మసీద్ అంటారు. మెయిన్ అదే అనమాట, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోరు దవ్వర్ మసీద్. పొద్దున చూసారా క్లైమేట్ ఎలా ఉంది ఈరోజు. ఇప్పుడు చూడండి, సూర్యుడు కనబడుతున్నాడు అనమాట. అంతే, గంటకు ఇక్కడ వెదర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. నాకు తెలిసి వాన పడుతుంది అనుకున్నాను, కానీ పడలేదు. సూర్యుడు చక్కగా కనబడుతున్నాడు. ఇప్పుడు 3:30 టైం అవుతుంది, 4 అట్లా అవుతుంది. క్లైమేట్ వెదర్ చూడరి, పొద్దునకి ఇప్పటికి ఎంత చేంజ్ అయిపోయింది. ఇంకా కొంతమంది బ్రదర్స్ అడుగుతూ అంటారు నాకు ఇండియన్ హాస్పిటల్ ఎక్కడ అంటే, ఏదో ఈ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగు అది సిటీ క్లినిక్. కానీ మన తెలుగు డాక్టర్లు కూడా ఉంటారు. కొంతమంది నన్ను అడిగి ఉండారు కామెంట్లలో, అందుకు చెప్తున్నాను ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే జనాలు తక్కువ ఉన్నారు, ఇంకొక గంట అట్లా పోతే ఇంకా ఎక్కువ మంది వస్తారు. చూద్దాం. మనం ఇంకా లోపలికి పోలేదు, ఓన్లీ ఇది రోడ్డు పక్కనే. ఇంకా లోపల చాలా షాపింగ్ మాల్స్ అయి ఉన్నాయి, అక్కడికి పోయి చూద్దాం. ఫస్ట్ మా ఫ్రెండ్ డబ్బులు పంపించాలంటాడు. డబ్బులు పంపించి ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయి వరుసగా. ఇది ఆల్మూజేని బ్యాంక్ కానీ ఎంత ఆఫర్ పెట్టినారే, విన్ అంట. అవి తగలేదులే ఏంలే. చూడరి iPhone 11 S10 Galaxy అవి తగులుతాయా మనకు? నాకైతే ఇప్పుడు దాకా ఒకటి తగలే. వీళ్ళంతా డబ్బులు ఇండియాకి పంపించుకునే వాళ్ళే, వేరే దేశాలకు
బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఛార్జెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టైం ల్యాప్స్ పెట్టేస్తాను, ఎందుకంటే 20 నిమిషాలు పట్టేటట్టుంది డబ్బులు పంపించి రావడానికి. 20 నిమిషాల వీడియో 20 సెకండ్లలోనే అయిపోతుంది టైం ల్యాప్స్ పెడితే. టైం ల్యాప్స్ అయిపోతానే ఆ పక్కకు రోడ్డు దాటి ఆ పక్కకు పోతే ఇంకా చాలా షాపింగ్ మాల్స్ అవి ఉండే. పోదాం, ఆ పక్క పోయి చూద్దాం. బ్రదర్ కడపకు పోతావా? ఊరికే జోక్ కానీ లేరు, కడపకు పోడు ఎక్కడికి పోడు. ఇది మెయిన్ బస్ స్టాండ్ బ్రదర్స్. చూడరి, ఇంతకుముందు నేను మేబీ ఒక వీడియోలో చూపించేట్టున్నా, కానీ ఇక్కడ పర్ఫెక్ట్ ఇంకొక వీడియో తీయాలి నేను బస్సుల గురించి. అది వేరే వీడియోలో తీద్దాం ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు. ఇక్కడ చూడరి, చిన్నపాటి ఒక తిన్నాల జరుగుతుంది కదా, ఏమన్నా ఆ మాదిరి ఉంటారు. ఇక్కడ రోడ్ల మీద పెట్టి ఆ మాదిరి పెట్టి అమ్మడం మమ్మును అంటే అసలు ఇల్లీగల్ అనమాట. ఎవరన్నా పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్కి సంబంధించింది ఎవరన్నా వచ్చారనుకోరి ఇలా దోల తీరిపోతుంది అన్నమాట. ఏమంటే పెట్టుకొని అమ్ముకుంటా అంటారు. ఈ సొరకాయ కదా బ్రదర్స్, నాకు తెలిసి సొరకాయ. చూడరు ఎంత పెద్ద అది దినారంట, అంటే 230 రూపాయలు అట్లా ఉంది ఇప్పుడు. అది సెపమేకంసిన్ అంటారు. అంతే, బాగుంటాయి కదా. కానీ కోవేటోలో సూపర్ మార్కెట్లో ఎక్కువ ఉంటాయి. ఈ పక్క మొబైల్కి సంబంధించి ఉంటాయి కొన్ని బ్రదర్స్. కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ కొనాకది అసలు నాకు తెలిసి, అంటే ఇక్కడ కాదు, ఇట్లా పెట్టి అమ్మే చోట కొనాకది. ఎందుకంటే వేస్ట్ అనమాట. మీరు ఛార్జింగ్ వైర్లు కొన్నా, హెయిర్ ఫోన్స్ ఏమైనా కొన్నా వేస్ట్ అయి సరిగా పనిచేయవు. మీరు పోయి మంచి ఏమన్నా ఎక్కడికైనా సూపర్ మార్కెట్ అక్కడికి పోతే అక్కడ కొన్నది. ఇట్లా వీళ్ళు అన్ని డూప్లికేట్ ఉంటాయి. నేను చెప్తా, అది మీ ఇష్టం. మేబీ కొందరికి ఏమన్నా బాగా పనిచేయవచ్చు. నాకైతే అసలు ఎందుకు చెప్తలేదు, అసలు ఛార్జింగ్ వైర్ ఒక సూట్ తీసుకునే నేను అస్సలు ఎక్కదు. అది సుమారుగా 5 గంటలు పడుతుంది మొబైల్కి ఎక్కాలంటే ఫుల్గా. చూడరి జనాలు ఎట్లుంటారో. ఇవన్నీ ప్లాస్టిక్. ఇది చూడరి, ప్లాస్టిక్ దాక్ష పళ్ళు కానీ అనమాట. చూడరి, అవి దానిలో పిసుకుతా అంటే మొత్తం లబ్బర్ ఉన్నట్టుండే. నిజంగా చూడరి, రియల్గా ఉన్నట్టే ఉన్నాయి కదా మూవీస్లో అట్లా వాడేటన్నీ ఇలాంటివి. చూడరి వీడియోలో ఎట్లా కనబడుతుండే, ఫుల్ రియల్గా ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా లోపల పక్క పోయి చూద్దాం. జనాలు వచ్చేసి తక్కువే ఉంటారు, ఎందుకంటే పొద్దున్న మోడం ఉండింది కదా, అందుకు పెద్దగా రానట్టు ఉండరు జనాలు. అసలు వస్తే ఈ మాదిరి ఉండదు, అంతా ఇంకా దొబ్బుకుంటూ పోతుంటారు. ఆల్రెడీ చూడరు, నేను మామూలుగా కెమెరా పట్టుకొని పోతానే మీకు వచ్చి కెమెరా ముందరే తగులుతున్నారనమాట. అండ్ ఈ షాపింగ్ మాల్ పేరు వచ్చేసి వతానియా సూక్ అంటారు. కువైట్లో ఉండే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఇండియాలో ఉండే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. వతానియా సూక్, ఇది ముర్గాబ్లో వతానియా సూక్. ప్రతి ఒక్కటి చీప్గానే దొరుకుతుంది బ్రదర్స్. ఇక్కడ సామాను కొనేవాళ్ళు జాగ్రత్తగా కొనరు, ఎందుకంటే ఎందుకు చెప్తలేరు, అంటే పైకేమో డూప్లికేట్ పెడతారు, పైకేమో ఒరిజినల్ పెడతారు, మనకిచ్చేదేమో డూప్లికేట్ ఇస్తుంటారు. కొంచెం చూసి తీసుకోరు ఎవరైనా సామాన్ తీసుకునేటప్పుడు. అది జనాలు చూడరు అసలు
శుక్రవారం వస్తే చాలు, ఫ్రైడే వస్తే చాలు, ఎందుకు చెప్తలేరు, ఎప్పుడెప్పుడు పోదామా చుట్టీకి, అదే సెలవుకి ఎప్పుడెప్పుడు పోదామా అన్నట్టుంటారు. వచ్చేస్తారనమాట. గుద్దేరి కెమెరాను, గుద్దేరి నా కెమెరాను. అమ్మాయి కాదంట. లైట్ అంటానా రౌండ్ అవ్వాలి లైట్. నా కంటికి చెరుకులు కనబడినాయి, చెరుకు రసం తాగంది నేను వెళ్ళను. ఎందుకంటే ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఏదన్నా నాకు ఈ చెరుకు రసం అంటే చాలా ఇష్టం. పోదాం జ్యూస్ షాప్లోకి. నేను అయితే దూరలేను, మా బ్రదర్ పోయిండాడు, తెస్తాడు వాడే. లోపలికి చాలా జనాలు ఉండరు, అది చిన్న చిన్న షాపులు ఉంటాయి ఇక్కడ ముందుగానే. మనం పోయి అట్లా చూద్దాం బారి. బయట పక్క జనాలు చూడరి, అందరు కెమెరానే చూస్తున్నారు. చూసినారా, గమనిస్తే మీరు ప్రతి ఒక్కరు ఈడేందో చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే నా చేతిలో ఉండేది అది గోప్రో కదా, గోప్రో కెమెరా కదా. అందరు దాని దిక్కే చూస్తున్నారు, ఏంది ఇది చిన్నది కప్ప మాదిరి ఉంది అని. జోక్ లేదు, అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, ఏంది ఇది అని అడుగుతున్నారు అనమాట. చూడరి బిల్డింగ్లు. బ్రదర్స్, నేను ఒకటి చెప్తున్నాను, నేను చూపించే బిల్డింగ్లు, నేను చూపించే ప్లేసెస్ అవి చూసి మటుకు కువైట్కి రావాగర్రి. మీకు ఏదన్నా ఆర్థికంగా ఏదన్నా డబ్బు సమస్యలు అవి ఉంటే ఓకే, ఇక్కడికి వచ్చి సంపాదించుకోవచ్చు అనేటోళ్ళే రారి. మీ కాడ నాకు తెలిసి మీ కాడ అప్పులు ఏమీ లేకుంటే అస్సలు అవసరం కూడా లేదు. ఎందుకు లేరి, పర్ఫెక్ట్ వీడియో ఒకటి చేద్దాం. ఫస్ట్ మనం చెరుకు రసం తాగుదాం, ఎందుకంటే నాకు పిచ్చగా ఇష్టం ఇదంటే. పుల్లలు తేప స్వామి ఇచ్చాను లేరు. మన ఇండియాలో అయితే దీంట్లో మళ్ళీ లెమన్ కూడా వేస్తారు. లెమన్ వేస్తే అంటే నిమ్మకాయ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా బ్రదర్స్, ఎక్కడంటే అక్కడ కసువు పడేయగరి, ఏదన్నా డస్ట్బిన్లోనే పడేయాలి. ఇండియాలో కానీ ఇక్కడైనా సరే, ఇక్కడైతే ఫైన్లు కూడా వేస్తారు.
ఇండియాలో ఇంకా ఫైన్ల సిస్టమ్ వచ్చిందో రాలేదు నాకు తెలిసి. వస్తేనే మేలు, ఎందుకంటే నీట్నెస్ ఉంటుంది ఎక్కువ ఇండియాలో కూడా. నా కంటికి ఇంకా కొన్ని కనపడినాయి. ఏంటంటే అవి బైకులు. బైకులు కాడ చూద్దాం. ఇవన్నీ డెలివరీ బైకులు, కానీ డెలివరీ జాబ్ చేస్తూ ఉంటారు కదా, ఆ బైకులు తెచ్చి ఇక్కడ పెట్టేసి ఉంటారు వాళ్ళు. మేబీ ఫ్రైడే కాబట్టి రావచ్చు. ఇది ఏంది యూనికార్న్లో 160 కానీ హోండాలో, అది కూడా అదే. బ్లాక్ బండి కూడా 160నే. అది పల్సర్లో కూడా 160నే. అది సైడ్ ప్యానల్ ఏమో ఇరగొట్టినట్టున్నాడు, సైడ్ ప్యానల్. బైక్స్ కదా సూపర్గా ఉన్నాయి. నేను ఎందుకు కష్టం అంటే బ్రదర్స్ బైకులు తోడడం, డెలివరీ బైకులు తెలిసిందే. కువైట్లో కార్లు జాచి ఉంటాయి, బైక్ డెలివరీ బాయ్స్ జాగ్రత్తగా పోతూ ఉండాలి. అది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయరు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే వేరే వాళ్ళకు షేర్ చేయాలి. ఓకే, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను. చాలాసేపు నుంచి తిరుగుతున్నాను. మీకేమో ఆ వీడియో 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అట్లా అవుతుంది. నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.